రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది జరిగిన మహేశ్వరరెడ్డి ఆత్మహత్య కేసులో తోపుదుర్తి ప్రమేయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తోపుదుర్తి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజారెడ్డిని కొద్దిసేపటి క్రితమే అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి గత సంవత్సరం జనవరి 25న తాటిచెర్ల సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే అనుమానాస్పద మృతిపైన మహేశ్వర్ రెడ్డి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులే తన కుమారుడిని హత్య చేశారంటూ కూడా తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారించాలి, ఖచ్చితంగా ఇది అనుమానాస్పద మృతి వెనుక ఖచ్చితంగా హత్య చేశారంటూ కూడా మల్లారెడ్డి మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో అనంతపురం ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. సంవత్సరం కాలంగా తాము హత్య కేసు పైన విచారించాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. తన కుమారుడిని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు చందు రాజశేఖర్ రెడ్డి ఫోన్లలో బెదిరించి హత్య చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డిని బెదిరించడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగా ఆడియో వీడియో కాల్ సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఆధారాలలో రాజశేఖర రెడ్డితో పాటు జైపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చి కొద్దిసేపటి క్రితమే తోపుదుర్తి రాజశేఖర రెడ్డి జైపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తోపుదుర్తి గ్రామానికి చెందిన మల్లారెడ్డి కుమారుడు ఉమామహేశ్వర్ రెడ్డి మొదటి నుంచి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు తీరును గ్రామంలో వ్యతిరేకిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆన్లైన్ లో ఏదో మహేశ్వర్ రెడ్డి భూమికి సంబంధించిన ఆన్లైన్ లో రికార్డు లేకున్నట్టు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ లో రికార్డులు మార్చివేశారు. తమ భూమిని రికార్డులో లేకుండా తొలగించడం వెనుక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుల ప్రమేయం ఉందంటూ కూడా ఉమామహేశ్వర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున పోస్ట్ చేశారు. ఖచ్చితంగా తమ భూమి ఆన్లైన్ లో రికార్డులు తీసేయడం వెనుక ప్రకాష్ రెడ్డి సోదరుల హస్తం ఉంది, ఆన్లైన్ రికార్డులు మార్చివేసి తమ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మహేశ్వర్ రెడ్డి ఫేస్బుక్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహంగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులే తన కుమారుడిని హత్య చేశారంటూ మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో విచారించడంతో ఆడియో వీడియో కాల్ సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు కూడా కొద్దిసేపటి క్రితమే అనంతపురం రూరల్ డిఎస్పీ శ్రీనివాసులు పోలీసులు మీడియా ఎదుట వెల్లడించారు. ఇందుకు సంబంధించి మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం వెనుక మొదటగా ఇది ఆత్మహత్యగా కేసుగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కుటుంబ సభ్యులు హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హత్య కోణంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా లభ్యమైనట్లు చెప్తున్నారు. ఆడియో వీడియో కాల్ సంబంధించిన ఆధారాలు లభించడంతో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డి అనే వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేశాం. మరికొందరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి వెనుక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా హత్య చేశారు, హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారంటూ కూడా మహేశ్వర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే వస్తున్నారు. అయితే గత సంవత్సర కాలంగా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. ఇదే సందర్భంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. గత సంవత్సర కాలంగా తన కుమారుడిని హత్య చేశారంటూ పోలీసులు దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు హత్య కోణంలో విచారించడం లేదు, కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ధర్మారం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తో కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని హత్య చేసి సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు, పోలీసులు కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తండ్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పోలీసుల తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే పోలీసులు ఈ కేసును లోతుగా పలు కోణాల్లో విచారించి ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో వీడియో కాల్స్ కూడా లభించడంతో ప్రస్తుతం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇందుకు ఈ కేసులో మరో కొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఫార్వర్డ్ 25లో రైల్వే వాళ్ళు 170 సిఆర్పిసి కింద మహేష్ రెడ్డి అనే అతను రైలు కింద పడి చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని రీసెంట్ గా అతను దిగిరేయడం వల్ల ఇంకొక అతను బాగా దిగి చేయడం వల్ల అవన్నీ ఎవిడెన్స్ అన్ని తీసుకున్న తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసి